టెర్రస్ గార్డెన్‌లో మనం ఎక్కువగా ఇలా వాటర్ ప్లాంట్స్‌ని పెంచుకుంటూ ఉంటాం కదా! ఇట్లా లోటస్‌ని పెంచుకుంటూ ఉంటాం టబ్స్‌లో. అలాగే ఇలా వాటర్ క్యాబేజ్, ఇలా డక్ వీడ్స్‌ని వీటిల్ని పెంచుకుంటూ ఉంటాం. అలాగే ఇంకా aquatic ప్లాంట్స్ చాలా ఉంటాయి. వాటిని కూడా మనం పెంచుకుంటూ ఉంటాం. సో, మనం వీటికి చేయాల్సింది ఏంటి అంటే సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడే కంపోస్ట్ అనేది వేసుకొని కిందన ఒక లేయర్ మట్టి వేసేసుకున్నాక మనం ఈ వాటర్ ప్లాంట్స్ అనేవి వేసుకుంటాం. అలా అయితే బాగా గ్రో అవుతాయి. ఇవి మనం ఒక 7 డేస్‌కి ఒకసారి గానీ, 8 డేస్‌కి ఒకసారి గానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదు అంటే మనకి మస్కిటో లార్వాస్ అనేవి ఫార్మ్ అయిపోతాయి. ఇంకా అన్నిటికన్నా బెస్ట్ మనం చెప్పాలి అంటే దీంట్లో ఫిషెస్‌ని వేసుకుంటే మౌలి ఫిషెస్ కానీ, గప్పీస్ కానీ ఇలా ఫిషెస్‌ని వేసుకుంటే మనకి ఆ లార్వాస్ అనేవి ఫార్మ్ అవ్వవు. ఎందుకంటే వాటిల్ని ఫిషెస్ ఫుడ్‌గా తీసుకుంటాయి కాబట్టి. సో, మనం లోటస్‌లో మనం ఫెర్టిలైజర్స్ డీఏపీని పెట్టుకుంటూ ఉంటాము ఇందులో. ఎందుకంటే ఫ్లవరింగ్ కోసం మనం డీఏపీ పెట్టుకుంటూ ఉంటాం కదా! పెట్టుకునే ఒపీనియన్ ఉంటే మనం ఫిషెస్‌ని వేయకూడదండి. ఫిషెస్ బ్రతకవు. లేదు మేము నేచురల్‌గా వచ్చే వరకు వెయిట్ చేస్తామంటే వీటిలో కూడా మనం ఫిషెస్‌ని వేసుకోవచ్చు. బట్ వీటిలో మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్ పెట్టుకోము కాబట్టి నేచురల్‌గానే వదిలేస్తాం కాబట్టి ఎందుకంటే వాటర్ క్యాబేజ్ అనేది చాలా బాగా మనకి ఫార్మ్ అవుతుంది. ఈజీగా గ్రో అయిపోతుంది. సో, ఇందులో కంపల్సరీగా మనం ఫిషెస్ వేసుకుంటే చాలా అంటే చాలా నీట్‌గా అండ్ క్లీన్‌గా ఉంటుంది. మనకి కూడా మస్కిటో లార్వాస్ ఫార్మ్ అవ్వవు. హెల్త్ ఇష్యూస్ కూడా రావు. ఎందుకంటే మనం మన ప్లాంట్స్‌ని పెంచుకునేటప్పుడు మన హెల్త్‌ని కూడా చూసుకోవాలి కదా! సో, ఇప్పుడు మనం వీటిని క్లీన్ చేసుకుందాం. ముందు ఈ వాటర్‌ని అంతటిని రిమూవ్ చేసేయాలి. ఇలా వీటిని ముందుగా తీసి రిమూవ్ చేసేయండి. చేసేసి వాటర్ అంతా క్లియర్ చేసేసి మళ్ళీ న్యూ వాటర్ వేసేసుకొని అప్పుడు మళ్ళీ వీటిని పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా రూట్స్ అనేవి ఫార్మ్ అయ్యాయో. డక్ వీడ్స్ కూడా అంతే అండి. మనం ఒక 2, 3 లీవ్స్ వేస్తే చాలు డక్ వీడ్స్ కూడా విపరీతంగా పెరిగిపోతాయి. అలాగే చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి మనకి డక్ వీడ్స్ కూడా. కానీ చూడండి మనం సమ్మర్ సీజన్ వాటర్ అనేది మనం చూసుకుంటూ వాటర్ అనేది ఫిల్ చేస్తూ ఉండాలి. అలాగే 7 డేస్‌కి ఒకసారో 8 డేస్‌కి ఒకసారో మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇవి నీట్‌గా గ్రో అవుతాయి. లేదు అంటే పాడైపోతాయి. ఇలా సైడ్స్ నాచు పెట్టేసి ఉంటుందండి. జస్ట్ ఒకసారి మనం ఇలా క్లీన్ చేసుకుంటే ఆ నాచు అనేది వదిలేసి మళ్ళీ క్లీన్‌గా అయిపోతది. చూస్తున్నారు కదా! సైడ్స్ అంతా నాచు అనేది బాగా పట్టేస్తది వాటర్ కదా! చూసారా? ఇలా నీట్‌గా మనం క్లీన్ చేసుకొని ఇప్పుడు వాటర్ అనేది ఫిల్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ ఫిల్ చేసుకుంటే ఇలా నలకలుగా ఉంటాయండి. బట్ మనకి ఒక 1, 2 అవర్స్‌కి ఇది సెటిల్ అయిపోతుంది. సో, దానికోసం ఆ ప్రాబ్లమ్ ఏం లేదు. ఇవి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వేసేసుకోండి. ఇలా మనం వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే నీట్‌గా అనేది ఉంటుంది. అలాగే ఎక్కువగా గ్రో అవుతాయి. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ. బాయ్.